హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను కాజు పన్నీర్ మసాలా కర్రీ విత్ పుల్కాలు కూడా చేశానండి. హాలిడే కదా, పిల్లలకి ఏదైనా స్పెషల్గా చేసి పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పైగా చినుకులు కూడా పడుతూ ఉన్నాయి కదా, స్పెషల్గా ఏమైనా చేసి పెడదామని ఇది చేశాను. చాలా టేస్టీగా అండ్ చాలా హెల్దీ కర్రీ కూడా కదా. కావలసిన పదార్థాలు: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక చిన్న కప్పు జీడిపప్పులు వేసి చక్కగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు 200 గ్రాముల పన్నీరు చక్కగా కడిగి ముక్కలు కట్ చేసి అది కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చక్కగా వేగిపోయాయండి. చూపిస్తారా, చక్కగా కలర్ తీసి పక్కన పెట్టేసుకుంటాను. వీటిని కూడా ఇప్పుడు కొన్ని జీడిపప్పు, మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, జీడి మసాలా పేస్ట్కి రెడీ చేసుకుందామండి. వీటిని కూడా వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసి వీటిని కూడా చక్కగా సెమీ సాఫ్ట్గా మగ్గిపోయేటట్టు మగ్గపెట్టుకోవాలి. చూసారా, ఒక 50% వరకు కుక్ అయ్యి ఇంకొక 5 నిమిషాలు అయితే కనుక మిగతాది కూడా కుక్ అయిపోతుంది. చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని తీసి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. చక్కటి పేస్ట్ లాగా చేసేసుకున్నా అండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కడాయిలో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు సన్నని ఉల్లిపాయ తరుగు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీకు ఉల్లిపాయ తరుగు నచ్చకపోతే కనుక పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా పచ్చివాసన పోయేదాకా మగ్గబెట్టుకోవాలి. చూసారా, చక్కగా వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొకసారి కలుపుకొని మొత్తం మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసి చక్కగా మొత్తం ఒకసారి కలిపి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలింది. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పచ్చికారం వేసుకొని చక్కగా మసాలాల్లో మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామా. చక్కగా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మొత్తం మసాలాలన్నీ కూడా కలుపుకొని ఒక 10 నిమిషాలు చక్కగా కుక్ చేసుకోవాలి. చక్కగా కుక్ అయింది కదండి. మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయింది గ్రేవీ. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. కర్రీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలిపోయింది. వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి కర్రీ అంతా కూడా ఒకసారి కలుపుకొని అంతే అండి, స్పైసీగా చాలా టేస్టీ హెల్దీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఇంకా చూసారా, యమ్మీ కాజు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. నిజంగా ఈ వర్షానికి కూడా స్పైసీగా చాలా టేస్టీ ఉంటుంది. ఈ కర్రీ చాలా ఈజీ అండి చేసుకోవడం. అలాగే ఇప్పుడు నేను పుల్కాలు కూడా రెడీ చేసుకుంటాను. వేడి నీళ్ళండి, అలాగే 1 కప్పు గోధుమ పిండి జల్లించి పక్కన పెట్టుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు గోధుమ పిండిని వేసి దాంట్లో సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఫోర్క్తో మొత్తం అంతా కూడా కలిపి దీంట్లో వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. నేను చేయి పెట్టకండి, వేడి నీళ్ళు కాబట్టి కాలుతుంది. చక్కగా ఫోర్క్ పెట్టి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఇంకొంచెం వాటర్ పడతాయి కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా వేసి మొత్తం అంతా కూడా దగ్గరగా కలుపుకుంటే కనుక ఫోర్క్తోనే ఇలా వస్తుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా చేయి పెట్టి కలిపేసుకుంటే సెమీ సాఫ్ట్ ముద్దలాగా అయిపోతుందండి. చూసారా, నాకైతే కనుక 10 నిమిషాలకి ఇలా చేసేసుకున్నాను నేను మొత్తం సాఫ్ట్గా. ఇప్పుడు చిన్న బాల్స్ కింద అన్నీ కూడా చేసేసుకోవాలి. చూసారా, నేను చక్కగా
చిన్న చిన్న బాల్స్ కింద అన్నీ చేసేసుకున్నాను. నాకు 10 to 12 వచ్చాయండి ఒక కప్పు గోధుమ పిండికి. ఇప్పుడు చపాతీలు చేసేసుకుందాము. చక్కగా పిండి వేసుకొని ఒక్కొక్క చపాతీ ముద్ద తీసుకొని చక్కగా రోల్ చేసుకుంటూ చపాతీలా చేసేసుకోవాలి. చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అలా అన్ని చపాతీలను కూడా చేసేసుకోవాలి. చేసుకున్న చపాతీలన్నీ కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం చేసుకున్న చపాతీ ఒక్కొక్కటి ప్యాన్ పైన వేసుకొని చక్కగా చేత్తో రోల్ చేసుకుంటూ రెండు వైపులా లైట్గా స్మాల్ బబుల్స్ వచ్చేటట్టు చక్కగా కాల్చుకోవాలి. ఆయిల్ అసలు వేయకూడదండి. ఆయిల్ వేస్తే కనుక చపాతీ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసుకునేవి పుల్కాలు కాబట్టి అసలు ఆయిల్ వేయమండి. చూసారా చక్కగా చిన్ని బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు దీన్ని తీసి డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేస్తే కనుక చక్కగా కాలి చూపిస్తున్నాను కదండి. చక్కగా పుల్కా అయితే కనుక ఇలా వస్తుంది. మనకి దాబా స్టైల్ పుల్కాలు ఇలాగే ఉంటాయండి. కాకపోతే వాళ్ళు నిప్పుల పైన కాలుస్తారు. చక్కగా నేను ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలా చేసేసుకున్నాను. మనం హాట్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చక్కగా పుల్కాలు చాలా మెత్తగా చూపిస్తున్నాను. చూసారండి ఎంత మెత్తగా వచ్చాయో. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. చక్కగా ఒక 2 పుల్కాలు పెట్టుకొని మనం చేసుకున్న కాజు పన్నీర్ మసాలా కర్రీ పెట్టుకొని పిల్లలకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నన్ను ఇంత తక్కువ టైంలో ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.